హలో గైస్, ఎవరు అందరూ బాగున్నారా లేదా? ఈరోజైతే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. అది కూడా ఏంటంటే, నాకు ఒక స్క్వాడ్ కూడా లేకుండా నేనైతే సిఎస్ ర్యాంక్ పుష్ అయితే చేయడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎన్నో కాదు 2-3 బోయర్స్లో మనమైతే హీరోయిక్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు మళ్ళీ థీమ్ ఏంటంటే భైరవాలా వెళ్తున్నాం. అది కూడా చూసారా, డ్రెస్ కూడా భైరవాలా ఉంది. బుజ్జి అయితే లేదబ్బా మన దగ్గర. ఒక బుజ్జి తర్వాత చూసుకోవచ్చు. హీరోడు వాడికైతే 318 డ్యామేజ్ అయితే పడింది. ఇంకా వాడు అయిపోతాడు. ఒకసారి బయటికి రా అన్న, బయటిరా అక్కడ కాదు అక్కడ. అరే యార్, ఎప్పుడు కొట్టాలనుకుంటాను కానీ మిస్ చేస్తానబ్బా. చచ్చాడు, అయిపోయాడు. బ్యాక్ సైడ్ కొట్టేసాడు అబ్బా నన్ను. బ్యాక్ సైడ్ నుంచి మన టీమేట్స్ ఏమైనా చూసుకుంటారు లేదా మనమైతే చూద్దాం. వీడెవడో, అమ్మో నాకు హిందీ రాదు. ఓకే, టీమేట్స్ అయితే సెకండ్ రౌండ్ అయితే కంప్లీట్ చేశారు. ఫస్ట్ రౌండ్ అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ అసలు నాకైతే నెట్ అయితే రాలేదు అనమాట. ఓకే, థర్డ్ రౌండ్ మనమైతే యూఎంపీ అయితే తెద్దాం. గ్లోవాల్, మష్రూమ్. ఎప్పుడన్నా సరే వెస్ట్ తీసుకోవాలి భయ్యా. నేనైతే అసలు వెస్ట్ అయితే తీసుకోను. వెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్గా కొట్టేస్తూ ఉంటాను. ఇలా మధ్యలో వచ్చి వెస్ట్ తీసుకోకపోవడం వల్ల నేనైతే ఈజీగా నాక్ అయిపోతాను అనమాట. G36 పెట్టాడు. ఓకే, మన లాంగ్ రేంజ్ కూడా సెట్ అయిపోయింది. చాలు 2 పడండి. ఇప్పుడు వాళ్ళు ఎటు నుంచి వస్తారో అయితే చూద్దాం. ఇటు నుంచే వస్తున్నారు అనమాట. అది వచ్చేసారు. అరే, టీమ్మట్ అయితే కొట్టాడు అనమాట. పైకి ఒకసారి వెళ్దాం అంటారా? పైకి అయితే ఒకసారి వెళ్దాం. ఇక్కడైతే క్యాంపింగ్ చేస్తారనమాట వీళ్ళు. ఇక్కడైతే లేరు. ఇంకెక్కడ ఉన్నారు? అరే యార్, అక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్నాడు. యార్, ఇప్పుడైతే వాడిని చంపేస్తానమాట. ఇడాడు. వాడైతే శాంటిన్ అయితే వదిలాడు అనమాట. ఓకే, దీంట్లో ఉంటాడని అనుకుంటున్నా. అది ఉన్నాడు అక్కడ. ఓకే, వాడైతే నాక్ అయ్యాడు. థర్డ్ రౌండ్ అయితే కూడా మనం కొట్టేసాం అనమాట. నైస్, మీరందరూ అసలు ఆ వీడియో చూస్తున్నారు. వీడియో కూడా ఫుల్గా చూడట్లేదు, నార్మల్గా అలా చూసేసి అలా వెళ్ళిపోతున్నారు. ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్, ఎందుకంటే కొత్తగా పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి అన్న. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్స్ అవన్నీ వస్తాయి ఎప్పుడైతే వీడియో పెడతానో. ఓకే, మనమైతే థర్డ్ రౌండ్ కూడా అయిపోయిందనమాట. నేనైతే స్టార్ట్ చేసేసాను. ఓకే, ఎటు నుంచి వస్తారు వీళ్ళు? నాకైతే ఐడియా అయితే రావట్లేదు. అదిగోండి, ఎక్కడైతే అక్కడ ఉన్నాడు. అరే యార్, అరే అక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాడబ్బా? ఓ, పైన సపోర్టర్ ఇంకొకడు ఉన్నాడా? ఓకే, ఎవరన్నా రివైవ్గా చంపేశారబ్బా. ఓకే, మన వాళ్ళు ఎవరైనా కొడతారేమో చూద్దాం. లూటోరో బాపు, వీడెవడో హిందీ వాడు అనమాట. వీడైతే కొడతాడో లేదో చూద్దాం. హిందీ ప్లేయర్ నా మ్యాచ్లో థర్డ్ టైం అబ్బాయి తగలడం. చాలాసార్లు అసలు హిందీ వాళ్ళే తగలరు. అందరూ నాకు అరే బ్యాక్ నుంచి ఒకటి వచ్చాడు. అందరూ అందరూ తెలుగు వాళ్ళే తగులుతారనమాట. హిందీ వాళ్ళు అంటే బాగా ఆడతారు అనుకుంటాను. హిందీ అయితే బాగా ఆడరు. కృష్ణ అంట, వీడు తెలుగోడే. వన్ ట్యాప్ ఎక్కిపోయినా బాడీతో అయితే వాడిని అయితే కిల్ చేశాడు అనమాట. ఓకే, 2v2 సిచ్యువేషన్ అనమాట. వీళ్ళు కొడతారా కొట్టరా? అరే 1v2 సిచ్యువేషన్. ఎవడు నాకైంది? మిస్టర్ కాస్టో అంట వీడెవడో. వీడు కొడతారా కొట్టడో చూద్దాం. ఓకే, కొట్టలేదు. దగ్గరికి వెళ్ళి రష్ చేస్తాడేమో. ఓకే 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 అరే వీడబ్బా. ఓకే, మనోడైతే ఒకరిని నాక్ చేసి కాంగ్ వేసుకున్నాడు. కొడతాడా కొట్టడా? 1v2 సిచ్యువేషన్. కొడతాడా? అరే వాడైతే స్నైపర్తో కొట్టాడబ్బా. వాడైతే స్నైపర్ హెడ్ షాటా? బాడీయే కొట్టాడు. అంత ఉకాంగ్లో హెడ్ షాట్ అయితే ఎవరు కొట్టలేరు. ఓకే, మ్యాచ్ అయిపోతురా బాబా అనేలాగా అవతలడు కొట్టాడు అనమాట. ఓకే, తెలిసిందేగా ఇంకెప్పుడు నేనైతే యూఎంపీ అయితే తీస్తాను అనమాట. ఈసారి అయితే వెస్ట్ కూడా తీశాను. మరి చూద్దాం ఎలా కొడతామో. ఓకే, రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది.
మనం అంత లాంగ్లో ఉన్నోడిని కూడా కెలుక్కుంటున్నాం. అబ్బా వాడి దగ్గర స్నైపర్ ఏదో ఉన్నట్టుంది. స్నైపరే అనమాట, ఇందాక తీసాడు కదా మనోడిని కొట్టాడు కదా ఇందాక, స్నైపర్ ఉన్నట్టుంది. ఇటుపక్క ఒకరిని నాక్ చేశారు మన వాళ్ళు టీమ్మేట్స్. ఇటు నుంచి వస్తాడు. అది వీడికైతే బాగా బుర్ర బద్దలైపోయింది. అయితే మనమైతే ఫుల్ఫిల్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అరే ఇది మనోడు అవతలడు అనుకున్నాను. ఓకే 1v4 సిచ్యువేషన్. వన్ అయితే మనమైతే ఈజీగా క్లియర్ చేయొచ్చు. మనం వాడైతే ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. WMP ఏడబ్బా వాడు. ఓ పైన ఉన్నాడా? పైన ఉన్నాడు. అరే యారు ఇప్పుడు వీడిని కొట్టడానికి అవ్వదే. సరే ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. అరే నేను స్ప్రే అయితే చేద్దాం అనుకున్నా. అరే ఏడపేం వాడు కాదా ఇందాక చంపింది మనం. ఓకే స్నైపర్ ఇంకా పైన ఉన్నాడు గైస్. ఇందాక చంపింది అయితే మనం స్నైపర్ పట్టుకుంటున్నాం కాదు. వీళ్ళైతే ఫినిష్ చేస్తారనుకుంటున్నాను. ఓకే ఫినిష్ అయితే చేసేసారు ఫైనల్లీ. బూయా అయితే కొట్టేసాం అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని అస్సలు మర్చిపోకుండా ఆన్లో అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందాక మనం యూఎంపీతో హెడ్ షాట్ ఇచ్చినట్టే ఎలా అయితే ఇచ్చామో అలాగే సబ్స్క్రైబ్కి కూడా ఒక హెడ్ షాట్ ఇచ్చేయండి అన్న. బాయ్ బాయ్.